మీరు మా కోసం రాయించిన జీవగ్రంథమైన బైబిల్లోని విషయాలను తండ్రి మేము పరిశీలిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్క మాటను తండ్రి అర్థం చేసుకుని దాని భావాన్ని గ్రహించి తండ్రి మా యొక్క జీవితాల్లో ఆచరించడం ఎంత విలువైనది అని మేము తెలుసుకోవాలి తండ్రి. ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యం నింపుకునే వారు ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, ఇప్పుడు చదువుకున్న కీర్తనల గ్రంథంలోనే ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాము. అదే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా తన సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన ఆకాశమందున్నాడు. మరి ఆకాశమందు సింహాసనమై ఉన్న ఆయన యొక్క ఆలోచన ఎవరి మీద ఉంది అని ఆలోచిస్తే ఈ భూమి మీద ఉన్న మనుషులమైన మన మీదే ఆయన యొక్క ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషిని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఆయన చూస్తున్నాడంట. ఆయన చూపు ఎవరి మీద ఉంది? ఇదిగో ఈ భూమి మీద ఉన్న నరులమైన మన మీదే ఆయన యొక్క చూపు ఉంది. పైగా ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ఎలా పరిశీలిస్తున్నాడంట? తన కనుదృష్టి చేత ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు. ఏమండి, ఒక వయసు వచ్చేదాకా చిన్నపిల్లలు మనం పరిశీలిస్తాం, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, ఇంకా పరిశీలిస్తాం, ఎక్కడ పడిపోతాడో. చిన్న చిన్న విషయాలకు కూడా ఏం చేస్తాం? జాగ్రత్తగా చూసుకుంటుంటాం. ఎందుకు? ఇదిగో ఏ తప్పు చేస్తాడో, దానివల్ల ఏ నష్టం వస్తుందో, ఏ అపాయం జరుగుతుందో తెలియదు కదా. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులను పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీదకి ఆయన మనల్ని భూమి మీదకి పంపించింది ఏ కారణం లేకుండా అనుకుని ఈరోజు సమాజం ఉండిపోయిందండి. కానీ ఈ భూమి మీద పుట్టిన లేకపోతే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితానికంటూ ఒక కారణం ఖచ్చితంగా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, ఇదిగో ఈ భూమి మీద మన యొక్క జన్మ, మన యొక్క జీవితం ఎవరి స్వరూపం అని మనం మాట్లాడుకున్నప్పుడు దేవుని స్వరూపం అని మనం మాట్లాడుకున్నాం కదా. ఏమండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎవరి స్వరూపంలో పుట్టారు అనగానే ఆదికాండంలో మనకు కనిపిస్తుంటుంది. దేవుని స్వరూపంలో పుట్టాం మనము, మన స్వరూపమందు చేశాను అని దేవుడు మాట్లాడాడు. అయితే దేవుని స్వరూపంలో పుట్టిన మనిషి, దేవుని స్వరూపంలోనే ఈ భూమి మీదకి వచ్చిన మనిషి మరి కొద్ది కాలానికి ఎలా మారిపోతున్నాడు అని ఆలోచిస్తే అదే స్వరూపం ఒక వయసు వచ్చిన తర్వాత కానీ, కొంతకాలం అయిన తర్వాత కానీ మనిషిలో కనిపిస్తుందా అంటే కనిపించకపోవడం మనం చూస్తున్నాం. ఏమండి, చిన్నప్పుడు మనిషికి అబద్ధం ఆడడం తెలుసా? చిన్నప్పుడు అబద్ధం ఆడతారండి ఎవరైనా పిల్లలు? కానీ ఒక వయసు వచ్చాక, ఒక స్థితి వచ్చాక ఏం చేస్తాడు? అబద్ధం ఆడతాడు. అంటే చిన్నప్పుడు ఎవరి స్వరూపం ఉంది? దేవుని స్వరూపంలోనే పుట్టాడు, దేవుని లక్షణాలలోనే ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చగానే, ఒక వయసు రాగానే, లేకపోతే మంచి చెడులు వివేచించే జ్ఞానం కొద్దిగా రాగానే ఈ లోకాన్ని బట్టి, ఈ లోక పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న చుట్టూ ఉన్న సమాజంలోని మనుషులను కానీ, స్నేహితులను కానీ వారి బట్టి ఎలా మనిషి మారిపోతున్నాడు అంటే ఒక అబద్ధికుడుగా మనిషి మారిపోతున్నాడు. చిన్నప్పుడు దొంగతనం చేస్తారు పిల్లలు, ఏది కాలుతుంది తీసుకుంటారు. కానీ ఒకానొక సమయం రాగానే ఏం అలవాటైంది? దోచుకోవడం అలవాటవుతుంది. అంటే మనుషుల మనసు దేవుడు ప్రారంభం ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ప్రారంభం అయితే బాగానే ఉంది.
అందుకే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ఏమండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏమంటున్నాడంట? ఎలా పుట్టించాడంట దేవుడు? ఇదిగో ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఎవరండి? సొలొమోను గారు. దేవుడు ఆ రోజు ఆ కాలంలో సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పది అంటే, సొలొమోను గారి జ్ఞానం పరిశీలించడానికి పక్క రాజ్యాలలో నుంచి కూడా వచ్చి ఇదిగో అతని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క జ్ఞానాన్ని పరిశీలించిన పరిస్థితులు మనకి ఈ గ్రంథంలో సామెతలు కానీ, లేకపోతే ప్రసంగి గ్రంథం కానీ, లేకపోతే రెండో రాజుల గ్రంథం కానీ, రాజుల గ్రంథాల్లో కానీ మనకి ఈ సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఏమండి? అయితే అంత జ్ఞాని ఎన్నో విషయాల గురించి ఆయన రాశాడు. ఈ ప్రసంగి కానీ, సామెతలు కానీ మనం చదువుకుంటే ఈ ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాని, ఇప్పటికీ తెలుసుకోలేని, ఇప్పటికీ ఆలోచించలేని ఎన్నో సంగతులు ప్రసంగి గారు రాశారు. అందులో రాసిన ఇంకొక మాట ఏంటంటే, ఇదిగో ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. కనిపెట్టాడంట ఆయన. ఏంటది అని అనగానే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎలా పుట్టాం మనం అందరం? ఎలా పుట్టాం మనం అందరం? తల్లి గర్భంలోంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాము అంటే, నీతిమంతుడిగా వచ్చావు, యథార్థవంతుడిగా వచ్చావు, ఒక స్వచ్ఛమైన మనసు కలిగి భూమి మీదకి వచ్చావు. వచ్చిన తర్వాత కొద్ది కాలమైన తరువాత ఇదిగో ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న సమాజాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి ప్రతి ఒక్కరి మనసు ఏమైపోతుంది తెలుసా? దేవుని స్వరూపంలో దేవుని పిల్లలుగా ఈ భూమి మీదకు వచ్చిన మనిషి యొక్క మనసు ఏమైపోతుందండి? అన్ని వివిధమైన తంత్రములు ఈ భూమి మీద అపవాది కల్పించింది. వివిధమైన ఆశలు ఈ భూమి మీద అపవాది కల్పించింది, అపవాది పెట్టేసింది. ఇదిగో మనిషి అది చూస్తున్నాడు, వాటిని చూస్తున్నాడు. వాటిని చూసి అబద్ధం ఆడడం నేర్చుకున్నాడు, దొంగతనం చేయడం నేర్చుకున్నాడు, వ్యభిచారం చేయడం నేర్చుకున్నాడు, నరహత్య చేయడం నేర్చుకున్నాడు. ఏమండి? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే కదా ఎన్నోసార్లు ఎంతోమంది మాట్లాడతారు. గొప్పవాడైనా సరే, ఒక మూర్ఖుడైనా సరే ఎవరి నుంచి పుట్టాలంటే ఇదిగో తల్లి గర్భం నుండి ఒక అమాయకుడుగానే, ఒక నీతిమంతుడుగానే అతని జీవితం అనేది ప్రారంభమవుతుంది. కానీ ఎందుకు ఇలా మారిపోతున్నాడు అంటే, ఇదిగో సమాజంలో ఉన్న పరిస్థితులే కానీ, ఇదిగో మనిషిని, యథార్థవంతుడుగా పుట్టిన మనిషిని ఇదిగో ఈ లోకంలో చెరిపేయడానికి, పాడు చేయడానికి అపవాది ఎన్నో లోకంలో కల్పించిందండి. అందుకే పరిశీలిస్తున్నాడు. అవునా? నీ పిల్లోడు పడిపోతాడేమో, నీ పిల్లోడు తప్పిపోతాడేమో, అంతే కదండి. ఏదన్నా తిరణాలకు కానీ, ఏదన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఎక్కువ జనాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మన పిల్లల్ని, నడిచే పిల్లలు కొండి పట్టుకోవాలి. అవునా? పట్టుకోకుండా పొరపాటును వదిలేసావు అనుకో, నీకేదో వస్తువు కావాలి కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళి ఆ పిల్లోడిని వదిలేసావు అనుకో, ఏమైపోతుంది? కనిపిస్తాడా? మళ్ళీ తప్పిపోతాడు కదా. నువ్వెలాగైతే జాగ్రత్త చేసుకుంటున్నావో, నువ్వెలాగైతే ఒక కనుదృష్టి, నువ్వెలాగైతే కళ్ళన్నీ నీ పిల్లోడి మీద వేసి చూసుకుంటావో, పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఇదిగో నీతిమంతులుగా వచ్చారు మనుషులు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తాను అంటున్నాడండి ఆయన? ఇదిగో పరిశీలిస్తాను. ఆకాశంపై ఉండి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చూపు మాత్రం ఎక్కడ ఉంది? ఈ భూమి మీద ఉన్న మన మీదే ఆయన చూపంతా ఉందంటున్నాడండి. ఎందుకు? మరి ఆయన పోలికగా, ఆయన స్వరూపంగా, ఆయన పిల్లలంగా మరి భూమి మీదకి వచ్చి తప్పిపోతే సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే కదండి. అవునా? భూమి మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని సరిదిద్దాలి అనే ఇదిగో ఎన్నో సందర్భాలు మనకు రాయించాడండి.
ఎందుకు? మనం దేవుని స్వరూపంలో వచ్చిన మనం, ఇదిగో మనము చనిపోయే సమయానికి కూడా, లేకపోతే ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా దేవుని పిల్లలుగానే ఆయన స్వరూపంగానే బ్రతకాలి అని ఆయన కోరిక. దానికోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దానికోసమే శిష్యులంతా కూడా, ఇదిగో యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు కూడా దానికోసమే కష్టపడ్డారు, దానికోసమే ప్రయాసపడ్డారు. అదే మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనకు సందర్భం మనం చూసుకుందాం, ఒక చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఏలాగు నియమించెను. ఎలా మారమంటున్నాడు మనల్ని? ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద బ్రతుకుతున్న మనల్ని ఎవరిని చూపిస్తున్నాడు? ఎలా మారమంటున్నాడండి? యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందమంటున్నాడు. యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞాన విషయంలో అందరినీ కూడా ఏం చేయమంటున్నాడు? ముందు ఏకత్వం పొందాలి మీరు. ఏకత్వం పొందిన తర్వాత సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తు గురించి ఏమండి, ఒక ఆయన వచ్చి ఫిలిప్ వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, యేసుక్రీస్తుకున్న సంపూర్ణత ఎంత అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమని? ప్రభువా, తండ్రిని మాకు కనుపరచవా అని అడుగుతున్నాడు. ఏమని? తండ్రిని మాకు కనుపరచవా అని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో ఒకసారి చూసుకుందాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయం, అది చూసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? ఏమండి, పరలోకమందున్న దేవుడు భూమి మీద యేసుక్రీస్తు, ఒకవేళ యేసుక్రీస్తుని గూర్చి ఆ కాలంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎంత ఎత్తుంటాడండి? మనలాగే ఒక మనిషి ఆకారం ఆయన ధరించుకుని ఉంటాడు. అవునా? మనలాంటి స్వరూపమే ఆయన కలిగి ఉంటాడు శరీరపరంగా ఆలోచిస్తే. ఒకవేళ తండ్రిని మాకు కనపరచము అనగానే యేసుక్రీస్తు నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అన్నాడు కదా. ఒకవేళ ఈ దేహం గురించి ఆయన మాట్లాడితే ఎలాగ ఉంటాడు దేవుడు? ఆలోచించండి. అంతేనా? మన రూపం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆయన రూపం, ఆయన స్వరూపం గురించి సొలొమోను దేవాలయం కట్టించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన చెప్పాడు ఏమని? ఇదిగో, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. అదే ఇప్పుడు మన పాఠ్యభాగంలో కూడా మనం చదువుకున్నది ఏంటి? ఆయన సింహాసనమందు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు అని మనం చదువుకున్నాం కదా. అంటే ఆయన రూపం, ఆయన స్వరూపం అంత గొప్పది. కానీ ఇక్కడ మాట్లాడుతుంది నీ ఆలోచనకు సంబంధించిన రూపం అయితే కాదు. మరి ఏ రూపం అనగానే లక్షణాలు, లేకపోతే గుణాలు, ఏమండి, లేకపోతే ఆలోచనలు, లేకపోతే ఉద్దేశాలు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దేవుని కుమారునిగా వచ్చినప్పటికీ ఆయన బ్రతికిన బ్రతుకును బట్టి ఎలా బ్రతికాడని చెప్తున్నాడు. ఇదిగో,
నేను ఇదిగో తండ్రి ఏ విధంగా ఇదిగో నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్నాడు అంటే ఏంటి దాని అర్థం అంటే ఇదిగో ఒకానొక కాలంలో పరలోకమందున్న కన్న తండ్రి ఈ భూమి మీద ఉన్న పిల్లల ఎడల ఎటువంటి ప్రేమ చూపించాడో. పాత నిబంధన కాలం మనకు తెలుసండి. ఇశ్రాయేలు ఎన్ని పాపాలు చేశారో, ఎన్ని దుర్మార్గపు పనులు చేశారో మనందరికీ తెలుసు, అవునా? వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనిని ఏం చేశాడు? ఆయన భరించాడు, క్షమించాడు, శిక్షించాడు. అయినా సరే ఆయన ఎన్నోసార్లు వాళ్ళని క్షమించి వాళ్ళని రక్షించడం మనం చూసాం కదా. అలాగే యేసుక్రీస్తు కూడా చెబుతున్నాడు, ఇదిగో నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే అని అయినప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం చదువుకున్నాం. మళ్ళీ వచ్చింది ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలలో ఏమండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే ఇప్పుడు మనమేమనాలి? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ఆయన ఏమన్నాడు అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నప్పుడు, ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తును నమ్మిన మనం ఏమనాలి? నన్ను చూసిన వాడు యేసుక్రీస్తును చూసినట్టే అనే బ్రతుకు బ్రతకాలి. అర్థమైందండి? ఏమనాలి? నన్ను చూసిన వారు యేసుక్రీస్తును చూసినట్టే అని. అంతే కదండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలో కొంత అన్నాడా, లేకపోతే సగం అన్నాడా, లేకపోతే పావంత అన్నాడా? ఆలోచించండి. అల్లా ఎంత అన్నాడు? సమానమైన, ఇదిగో యేసుక్రీస్తు సంపూర్ణత ఎంత అని నువ్వు అనుకుంటే దానికి సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, అంటే సమానముగానే ఉండాలంటున్నాడు. చూసారా? ఏమండి? అంటే ఎవరి స్వరూపం రావాలనుకుంటున్నాడు? మన ఎల్ల మన యొక్క లక్షణాలు లేకపోతే మన యొక్క గుణాలు ఎవరివి కనిపించాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తులో తండ్రివి కనిపించినాయి. నీలో ఎవరివి కనిపించాలి? యేసుక్రీస్తువి కనిపించాలి. యేసుక్రీస్తు లక్షణాలు కనిపించాలి. ఏమండి? అదే మళ్ళీ 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎలా ఉంటున్నాడు? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన ఆయన బ్రతుకు గురించి మనం ఎన్నో చదువుకున్నాం. అంతే కదండి. క్రైస్తవమయ్యాం, యేసుక్రీస్తుని నమ్మాము, కొద్ది కాలం ఉన్నామంటే యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలన్నా మనం తెలుసుకుంటాంగా. ఆ కొన్ని విషయాల్లో ఉన్న ఆయన పోలిక మీలో కనిపిస్తుందా? ఆలోచించండి. ఆయన లక్షణాలు మనలో కనిపిస్తున్నాయా? ఆలోచించండి. ఏమండి? ఎన్నో సంగతులు యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నాం మనం. సంవత్సరాలు అయింది అంటే ఎన్నో సంగతులు యేసుక్రీస్తు గురించి తెలుసుకోబట్టాగా. ఏమండి? ఎప్పుడు కూడా మనం ఎలా ఆలోచిస్తాము అంటే ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాగే ఆయన సువార్తను ఎన్నో ప్రాంతాల వరకు ఆయన, ఈ కాలంలో అంటే ఎన్నో వాహనాలు ఉన్నాయి, మరి ఆ కాలంలో కాలినడకన వెళ్ళాడు. కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలే కదండి ఒక ఊరు నుంచి ఊరు దాడితే, అవునా? అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కష్టపడి సువార్త చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఎప్పుడు కూడా మనం ఏ లిస్టులో ఉండాలనుకుంటామో తెలుసా? యేసుక్రీస్తు ఉన్న లిస్టులో ఉండాలనుకోం. యేసుక్రీస్తు స్వస్థతలు చేశాడు చూసారా, ఆ లిస్టులో ఉండాలనుకుంటాం మనం. అంతేనా? యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు చూసావా, ఆ లిస్టులో ఉండాలనుకుంటాం మనం. లేకపోతే యేసుక్రీస్తు సువార్త చెబుతుంటే విన్నాం కదా, చాలామంది 5 లక్షల మంది, కొన్ని లక్షల మంది విన్నారు కదా, అవునా? ఆ లిస్టులో ఉండాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు లిస్టులో అయితే ఎవరు ఉండాలనుకోరు, అవునా? మీకు విషయం చెప్పనా? యేసుక్రీస్తు చేస్తూ స్వస్థత పొందిన వాళ్ళలో రక్షణ పొందిన వాళ్ళు కానీ, పరలోకం వెళ్ళే పనులు చేసిన వాళ్ళు కానీ చాలా తక్కువ మంది. అందులో అద్భుతాలు సూచక్రియలు చేసిన సందర్భాలు అయితే ఎవరూ మారలేదు. అద్భుతాలు సూచక్రియలు జరిగించుకున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళ గురించి ప్రస్తావన ఏం కలగలేదే. అంతే కదా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ 12 మంది శిష్యులకి ఏమైనా అద్భుతాలు చేశాడు ఆయన? అర్థమైందా? ఆ 12 మంది శిష్యులను ఏమన్నా స్వస్థపరిచాడు ఆయన?
అవునా? యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడండి. వాళ్ళు ఏమన్నా స్వస్థత జరగడం వల్ల, అద్భుతం చేయడం వల్ల వచ్చాడా? కాదు కదా. వాళ్ళంతటి వాళ్ళే దేన్ని బట్టి వచ్చారంటే వినుట వలన విశ్వాసం పుట్టును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన పుట్టును. ఆ మాటను బట్టి వచ్చారు కాబట్టే నిలబడ్డారు. ఆ మాటను బట్టి వచ్చారు కాబట్టే ఇదిగో ప్రజలందరూ వేరే లిస్టులో ఉండాలనుకుంటే యేసుక్రీస్తు శిష్యులు మాత్రం ఏ లిస్టులో ఉన్నారు? ఇదిగో యేసుక్రీస్తు తర్వాత సువార్త ప్రకటించే భారం, యేసుక్రీస్తు తర్వాత వాక్యాన్ని ఇదిగో ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేసే భారం ఎవరు తీసుకున్నారో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులైన 12 మంది అపోస్తలులు. ఏమండి? బ్రతికాడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో స్వస్థతలు, దెయ్యాలను వదలగొట్టాడు, ఎన్నో చేశాడు. అవన్నీ ఎందుకంటే ఇదిగో వాక్యం స్థిరపడాలిగా, వాక్యం నమ్మాలిగా, దేవుని కుమారుడని తెలియడానికి పాత నిబంధన కాలంలో ఎన్నో రాయించాడు ముందుగానే. ఇదిగో నా కుమారుడు వస్తాడు ఈ భూమి మీదకి, ఆయన వచ్చినప్పుడు సూచనగా ఎన్నో విషయాలనేవి చేస్తాడు, అది మీరు గ్రహించాలని ఎన్నో రాస్తే వాటిని పట్టుకున్నారు. కానీ ఆయన ప్రకటించిన వాక్యాన్ని వదిలేశారు అందరూ. దీన్ని పట్టుకున్నారు, యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలను పట్టుకున్నారు. కానీ ఇదిగో పరలోకానికి చేర్చే వాక్యాన్ని మాత్రం వదిలేశారు చాలామంది. కానీ శిష్యులు 12 మంది అపోస్తలులు ఆ వాక్యాన్ని పట్టుకున్నారు. ప్రకటించాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన పని పూర్తయిపోయింది, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు పరలోకానికి. తర్వాత యేసుక్రీస్తు శిష్యులు ప్రారంభించాడు. ఎలా ఉండడానికో తెలుసా? యేసుక్రీస్తులాగా ఉండడానికి, ఆయనలా బ్రతకడానికి వాళ్ళు ప్రయాసపడ్డారండి యేసుక్రీస్తు శిష్యులు. ఆ తర్వాత కాలంలో ఒక అపోస్తలుడైన పౌలు గారు ప్రయాసపడ్డారు క్రీస్తు వలె ఉండుటకు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని సాక్ష్యం చెప్పారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీ పత్రికలో కనిపిస్తుంది మనకి ఈ మాట. ఏమండి? ఒకసారి తీద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిటి. ఏమంటున్నాడండి? మనం చెప్పగలమో లేదో తెలియదు, కానీ ఒకానొక కాలంలో సువార్త ప్రకటించిన అపోస్తలుడైన పౌలు గారు మాత్రం చెప్పేశారు. ఏమని? యేసుక్రీస్తు ఏమో ఇదిగో తండ్రిని కనుపరిచాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? ఇదిగో నన్ను చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు. అదే కదండి దాని అర్థం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఎంతలా బ్రతుకుండాలో ఆలోచించండి. ఎన్ని కష్టాలు పడి ఉండాలో ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు పడి ఉండాలి, ఎన్ని బాధలు పడి ఉండాలి ఈ యొక్క సువార్త ప్రకటనలో ఒకసారి ఆలోచించండి. ఏమండి? యేసుక్రీస్తును పోలి నడుచుకోవడం చాలా కష్టం అండి. చాలా కష్టం. చాలా కష్టాలు పడితేనే ఈరోజు మనకి ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనం చదవడానికి కూడా చాలా బద్ధకం మనకి. అవునా? ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయడం వల్ల, ఎంతోమంది కష్టపడడం వల్ల, లేకపోతే ముందున్న వాళ్ళు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళ వచ్చి సువార్త చేయడం వల్ల ఈరోజు వచ్చింది. ఈరోజు మనకు అన్ని అనుకూలమైన పరిస్థితులే. అవునా? వారు వచ్చిన కాలంలో బైబిల్ కూడా ఏమండి ఒక గ్రంథంగా లేదండి, ఎన్నో పుస్తకాలు, విడివిడిగా పుస్తకాలు ఉండేవి. చెట్ల బిరడ్ల మీద, లేకపోతే మనందరికీ తెలుసు కదా ఏటి మీద, తాళపత్రాలు అంటారు చూసారా, అలాంటి వాటి మీద, చర్మపు కాగితాల మీద రాయబడిన లేఖనాలను సేకరించి ఆ ప్రతి ఒక్క లేఖనాన్ని పట్టుకుని ప్రకటించడానికి ముందుకు వెళ్ళారు చాలామంది. సాధారణమైన విషయమా? ఇప్పుడు బైబిల్ పట్టుకుని వచ్చేసాం. ఒక గ్రంథం తేవాలి అంటే చర్మపు కాగితాలు అంటే ఇన్ని అవుతాయి. ఒక లారీ కావాలి. ఏమండి? ఒక గ్రంథం మనకు కావాలంటే, యెషయా గ్రంథం మనకు కావాలి అంటే ఏం కావాలి? ఒక లారీ కావాలి. ఎందుకంటే ఒక్కో అధ్యాయం ఒక్కో చుట్టలో చుట్టి పెడతారు. అంతే కదండి. ఎంత రాయగలరు పేపర్లో? ఇప్పుడు చిన్నగా ఈరోజు రాసినట్టు చిన్నగా చర్మ కాగితం మీద రాయడం కుదురుద్ది అనుకుంటున్నారు? ఆలోచించండి.
ఈ బైబిల్ మన చేతికి రావడానికి ఎంతోమంది ఎన్నో కష్టాలు పడితే వచ్చింది. ఎందుకంత కష్టపడ్డారో తెలుసా? ఎందుకంత ప్రయాసపడ్డారో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ఏదో ఆశించి కాదండి, చనిపోయిన తర్వాత దేవుడున్న లోకం చేరాలని వాళ్ళ కష్టం. ఇదిగో భవిష్యత్తు తరాలలో ఉన్నవారి గురించి ఒకానొక కాలంలో యేసుక్రీస్తు ఆలోచించాడు, ప్రాణం పెట్టాడు. ఒకానొక కాలంలో అపోస్తలు ఆలోచించారు, వాళ్ళు కూడా ప్రాణ త్యాగానికి వెనుకడుగు వేయకుండా సువార్త పనిలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని బాధలైనా సరే యేసుక్రీస్తు ఎలాగైతే తన ప్రాణాన్ని లెక్క చేయలేదో ఆ క్రీస్తును పోలి నడుచుకున్న వారు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా సువార్తను ప్రకటించడానికి ముందుకెళ్ళిపోయారండి అపోస్తలు. అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ప్రయాసపడండి, క్రీస్తు వలె ఉండుటకు మీరు కష్టపడండి. ఏమండి, ఇంకో మాట చూసుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఒకానొక కాలంలో అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటనలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో ప్రాంతాలలో ఆయన సంఘాలను ప్రారంభించాడు. ఎన్నో ప్రాంతాల్లో వాక్యాన్ని ఆయన ప్రకటిస్తుండగా ఇదిగో ఒక ప్రాంతం వెళ్ళేసరికి ఇక్కడున్న సంఘస్థులు ఏమండి ఇక్కడ సంఘం ప్రారంభించేవాడు వెళ్ళిపోయేవాడు అంటే ఎవరొకరిని పెట్టి అక్కడ సంఘం ప్రారంభించేవాడు వెళ్ళిపోయాడు. ఇంకా జీవితాంతం కూడా ఆయన ఏం చేసే పని చేస్తూ వెళ్ళిపోయేవాడు. ఈయన వెళ్ళిపోగానే ఇక్కడ మారిపోయే పరిస్థితులు. ఉన్నంతసేపు ఇదిగో చక్కగా ఉండేవాళ్ళు అండి విశ్వాసులు, చక్కగా దేవుని పని చేశాడు. ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయాడో విశ్వాసుల యొక్క పరిస్థితి ఏమైపోయేది? నిదానంగా భక్తి అనేది సన్నగిల్లేది, దేవుని పని మీద ఆసక్తి అనేది సన్నగిల్లేది. వారి యొక్క పరిస్థితులు అనేవి మారిపోతున్నాయి. మళ్ళీ మారిపోతున్నాయి కదా, మళ్ళీ ఇలా మారిపోతున్నారు కదా అని ఎన్నో పత్రికలు వాళ్ళకి రాశాడు. అయ్యే మనకు కనిపిస్తే ఇంచుమించు 14 పత్రికలు మనకి యొక్క బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన 14 పత్రికలు కనిపిస్తాయి. ఎందుకు? ఈయన ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న తర్వాత ఇదిగో ముందు ప్రారంభించిన సంఘంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే అలా చేస్తున్నప్పుడు ఆ పనిని బట్టి ఆయన పడే బాధను తెలియజేయడానికి ఒక మాట రాయించాడు. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ఎన్నిసార్లు అంట? మరలా ప్రసవ వేదన అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చిందన్నా రాలేదన్నా? ఒకసారి వచ్చింది. ఏమండి, ప్రసవ వేదన అంటే స్త్రీలు తల్లులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ప్రసవ వేదన అంటే ఎంత బాధో ఎంత కష్టమో. ఏమండి, చాలామంది మాట్లాడుతూ ఇది మరొక జన్మ లేకపోతే పునర్జన్మ అని మాట్లాడుతుంటారు దాని గురించి. అవునా? చనిపోయే అంత బాధని ప్రసవ వేదనలో ఒక తల్లి ఏ విధంగా అనుభవిస్తుందో ఏమండి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో ఒక విశ్వాసిని దేవుని రూపంలో మార్చడానికి, దేవుని యొక్క లక్షణాలలో ఇతన్ని పెట్టడానికి అంత కష్టపడుతున్నాడంట. ప్రసవ వేదన వస్తుందంట ఆయనకి, మరలా ప్రసవ వేదన ఆయనకి వస్తుందంట. ఎందుకంటే ఒక మనిషికి చెడు చెప్పి చేయమంటే చేస్తాడు, కానీ మంచి చెప్పి చేయమంటే చేయించడం చాలా కష్టం. అవునా? ఏదైనా చెడు చెప్పాం అనుకోండి చేయమన్న వెంటనే చేస్తాడు, మంచి చెప్పాం అనుకోండి ఏంటి అబద్ధం ఆడొద్దు అని ఇప్పటి నుంచో చెప్తున్నానా, ఆడకుండా ఉంటాం మనం. ఏమండి, నేను అబద్ధం ఆడకుండా ఉన్నానని చేతులు ఎత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఆలోచించండి. మరి కష్టమా కాదా? ఒక మనిషి దేవుని స్వరూపం వారిలో పుట్టించాలి, వారికి దేవుని స్వరూపం రావాలి అంటే ఈరోజు చాలా కష్టమైపోతుంది. అంటే మనం కష్టం అనుకుని ఇంకా ఇదిగో అబద్ధం ఆడకుండా ఉండలేవు, దొంగతనం చేయకుండా ఉండలేవు, వ్యభిచారం చేయకుండా ఉండలేవు, తప్పుడు ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ఉండలేం. మనిషి యొక్క హృదయం నాటి నుండి నేటి వరకు కలుషితం అయిపోతూనే ఉందండి.
పుట్టినప్పుడు మాత్రం చక్కగా ఉన్నాడు, కానీ ఎదిగిన తర్వాత ఏంటి ఇలా మారిపోతున్నాడు? ఏంటిని తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? ఏంటి మనసు ఎంత కలుషితం అయిపోతుంది? అందుకే దేవుడు మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు ఎలా మారిపోయారో దేవుని స్వరూపంలో మారాలి, యేసుక్రీస్తు స్వరూపం ధరించుకోవాలి, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ క్రైస్తవులు చూపించాలి, యేసుక్రీస్తు కలిగిన ఎన్ని శ్రమలైనా సరే మనము కూడా క్రైస్తవులు అయిన వారు కూడా అనుభవించి దేవుడున్న లోకం చేరాలి అని ఇదిగో దేవుడు ఎన్నో సంగతులు మనకు రాయిస్తే, యేసుక్రీస్తు వచ్చే సమయానికి కూడా ఇదిగో భూమి మీద ఉన్న మనుషులు ఎలా మారిపోయారు అంటున్నాడో తెలుసా? అదే యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరండి మనకు తండ్రి? పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు కదా మనకు తండ్రి. కానీ ఎవరుగా మనం మార్చేసుకున్నాం? మన యొక్క లక్షణాల వల్ల, మన యొక్క క్రియల వల్ల, ఏమండి మన యొక్క గుణగణాల వల్ల. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ఎందుకంటే ఎవరి లక్షణాలు కనిపిస్తున్నాయి? అపవాది లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎవరి కోరికలు నువ్వు నెరవేరుస్తున్నావు? ఏమండి ఎవరి కోరికలు నువ్వు నెరవేరుస్తున్నావు? ఈ భూమి మీదకి వచ్చి తప్పు చేసిన ప్రతి ఒక్కరూ వారి కోరిక నెరవేర్చుకుంటున్నాను అనుకుంటున్నారు. ఏమండి వారి కోరిక కాదు నువ్వు నీ కోరిక కాదు నువ్వు నెరవేర్చుకునేది. నీకు తెలియకుండా నువ్వు అపవాది కోరిక నువ్వు నెరవేరుస్తున్నావు. ఏమండి నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నా నచ్చిన పని నేను చేస్తా, చర్చిగా నేను రాను, ఊరి మీద తిరుగుతాను అని నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, అపవాదికి ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకుతున్నావు. నీకు ఇష్టమైనట్టు బ్రతకడం అంటే దేవుని పనిలో ఉండవు, దేవునికి ఇష్టమైనట్టు బ్రతకడం. చూద్దాం 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమంటున్నాడండి? ఆది నుండి ఎవరంట? నరహంతకుడు. మరి హేబేల్ని కయ్యను సందర్భంలో కయ్యను హేబేల్ని చంపడం మనకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కానీ ఈ భూమి మీద మొట్టమొదట జరిగిన హత్య ఏదో తెలుసా? కయ్యను హేబేలుని చంపడం. మరి మొట్టమొదటి హత్య ఎవరు చేశారు? ఏమండి? కయ్యను. కానీ ఇక్కడ ఎవరి పేరు చెప్తున్నాడు? ఆది నుండి నరహంతకుడు. కయ్యను అనుకున్నాడు నేను హత్య చేశాను అని అతను దోషయ్యాడు. కానీ ఇదిగో అతనికి ఆ ప్రేరణ, అతనికి ఆ ఆలోచన కల్పించింది ఎవరు? ఏమండి? తెలుసా? కోపం వస్తే కొట్టాలి అన్న సంగతి కూడా ఆ కాలంలో తెలియదు. తెలుసా మీకు? ఎందుకంటే మొట్టమొదట పుట్టిన మనుషులు వాళ్ళు ఆదాము అవ్వలకి మొదట పుట్టిన సంతానం కయ్యను, రెండవదిగా పుట్టిన సంతానం హేబేలు. మరి అయినప్పుడు ఒక మనిషిని గాయపరచాలి, ఒక మనిషి చచ్చిపోతాడని కూడా తెలుసు. అప్పటికి ఎవరైనా చచ్చారా? పోనీ ఆలోచించండి. ఆ కాలంలో ఎవరో చనిపోయిన పరిస్థితి కూడా లేదు. కానీ ఏం చేసింది? నరహత్య చేయించింది. అందుకే ఆది నుండి నరహంతకుడు, అబద్ధమునకు జనకుడు. వాడు చెప్పిన అబద్ధాల వల్ల ప్రారంభంలో ఆదాము అవ్వలు మోసపోయారు. ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది దానికి లోబడి మోసపోయారండి. ఈరోజు ఈ లోకంలో ఈ భూమి మీద మనకి దేవునికి కాకుండా, దేవునికి ఉపయోగకరం కాకుండా మనం ఏ పని చేసినా అదేంటో తెలుసా? వాడు నీకు చూపిస్తున్నాడు అబద్ధాన్ని, వాడు నిన్ను మాయ చేస్తున్నాడు. అది గ్రహించాలి ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ. ఏమంటే దేవుని స్వరూపంలో ఉండి దేవుని పిల్లలం, యేసుక్రీస్తు
పోలిక అని చెప్పుకోవలసిన క్రైస్తవుల్లో ఈరోజు ఎవరి స్వరూపం కనిపిస్తుందని చెప్తున్నాడు యేసుక్రీస్తు? అపవాది స్వరూపం కనిపిస్తుంది. నువ్వు నరహత్య చేయాలి, సహోదరుని ద్వేషిస్తున్నావా, నువ్వు ఇలా ఎవరి స్వరూపం కనిపిస్తుంది? అపవాది స్వరూపం కనిపిస్తుంది. అబద్ధం ఆడుతున్నావా? అపవాది స్వరూపం కనిపిస్తుంది. ఇదిగో ఈ లోకాన్ని నువ్వు ఆశిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న దేనినైనా నువ్వు ఆశిస్తున్నావా? ఎవరి స్వరూపం వచ్చేస్తుందో తెలుసా నీకు? దేవుని స్వరూపంలో ఉండవలసిన నీకు అపవాది స్వరూపంలోకి వెళ్ళిపోతున్నావు. ఆలోచించుకో. అందుకే యేసుక్రీస్తు ఇన్ని మాటలు ఎందుకు రాయించాడంటే, ఇదిగో మనమందరం యేసుక్రీస్తు స్వరూపం ధరించాలి, యేసుక్రీస్తు లక్షణాలు కలిగి ఉండాలి, యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణత యందు మనము కూడా ఏమవ్వాలి? సంపూర్ణులం అవ్వాలి. అందుకోసమే పరలోకం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన చెప్పుడు నిత్యము మన మీద కనుదృష్టి ఉంచాడు. మన సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాల్లో ఆయన గురించి తెలియజేస్తున్నాడు మనకి. అంతే కదండి, ఎన్నో మాటలు మనకి ఎందుకు వినిపిస్తున్నాడు? ఇంకా మనకి బ్రతుకునిచ్చి, ఇంకా జీవితకాలం ఇచ్చి, దేవుని వాక్యం గురించి ఎన్నో సంగతులు ఎందుకు తెలియజేస్తున్నాడు అనుకుంటున్నారు? ఏమండి, ఆయన మన మీద కనుదృష్టి ఉంచాడు కాబట్టే ఇదిగో ఈ మాట వింటే మారుతాడేమో, లేదా ఈ మాట వింటే మారతాడేమో, లేదా ఈ వాక్యం వింటే మారతాడేమో, లేకపోతే ఇదిగో ఇతని యొక్క జీవితాన్ని చూస్తే మారతాడేమో, ఒక అపోస్తల జీవితాలను చూస్తే మారతాడేమో. ఏమండి, ఇదిగో మనం నరకం వెళ్ళకుండా దేవుడున్న లోకమైన పరలోకం చేరడానికి ఈ భూమి మీద పరలోకమందున్న తండ్రి చేయవలసినవన్నీ చేస్తున్నాడండి. కానీ మనం ఆలోచించట్లేదు. ఒకవేళ ఆలోచిస్తే ఇప్పటికీ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మనకి దేవుని దగ్గరికి చేరడానికి, మన యొక్క మనసు మార్చుకోవడానికి. ఆలోచించండి, ఇంకెంతకాలం అవకాశం ఇస్తాడో ఎవరికి తెలియదండి. చనిపోయేలోపు ఇదిగో యేసుక్రీస్తు స్వరూపంగా మారి చనిపోయామనుకోండి, దేవుడున్న లోకానికి చేరతాం. ఒకవేళ యేసుక్రీస్తు స్వరూపం లేదనుకోండి, ఆటోమేటిక్గా ఎవరి స్వరూపం ఉంది? అపవాది స్వరూపం ఉన్నట్టేగా. అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని మాట్లాడాడు ఆయన. అందులోంచి తప్పించుకోవాలనే ఇదిగో ప్రతి వారం ఇన్ని మాటలు మనం వింటున్నాం. ప్రతి వారం దేవుని కూర్చున్న విశేషమైన సంగతులు తెలుసుకున్నాం. విని వదిలేసేవారుగా కాదండి, విన్న ప్రతి మాటను గురించి ఆలోచించండి, బైబిల్ని పరిశీలించండి. ఇదిగో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ప్రార్థనలో మీ తండ్రితో మాట్లాడండి, ప్రార్థనలో ఉండండి. అప్పుడే దేవుడున్న లోకానికి మనం చేరతాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గూర్చి తండ్రి మేము ఆలోచించేలా సహాయం చేయండి తండ్రి. ఈ భూమి మీద ఉన్న మనుషులు తండ్రి మీరు యథార్థవంతులుగా పుట్టించారు తండ్రి. కానీ మనుషులు వివిధ తంత్రములు కల్పించుకుని తండ్రి ఈ భూమి మీద వారి యొక్క బ్రతుకును తండ్రి దిద్దుకోలేకుండా ఉంటున్నారు తండ్రి. మీ స్వరూపంలో ఉండాలి, మీ రూపంలోకి మేము మారాలి అని తండ్రి ఎంతోమందిని భూమి మీదకు పంపించారు తండ్రి. యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించారు తండ్రి. అపోస్తలుని భూమి మీదకు పంపించారు తండ్రి. ఎంతోమంది జీవితాల్లో తండ్రి మాకు సాక్ష్యంగా మీరు వదిలి వెళ్ళారు తండ్రి. ఆ మాటలు చదువుతున్న మేము, వింటున్న మేము తండ్రి ఖచ్చితంగా మీరున్న లోకాన్ని చేరడానికి అవసరమైన బ్రతుకును తండ్రి మా యొక్క జీవితాల్లో బ్రతికేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, మన మధ్యలో ఆపేయండి.